2009లో ఇండస్ట్రీకి వచ్చారని నేను విన్నాను. అండ్ సో కాస్టింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసేసరికి 2019 అయిందా? యెస్. 10 years it took. ఆల్మోస్ట్ ఈ 10 years ఈ పీరియడ్ ఎలా ఉంది? టు బీ ఫ్రాంక్, నేను మాది యాక్చువల్గా కరీంనగర్. ఆల్మోస్ట్ ఒక 30 years బ్యాక్ వచ్చాను నేను ఇక్కడికి. 29 years అవుతుంది నేను వచ్చింది మాత్రం సినిమాలో యాక్టర్ అయిదామనే వచ్చినాను. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే కొన్ని సినిమాలో కొన్ని స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఐ మీన్ అన్అఫిషియల్ స్టాండర్డ్ ప్రొసీజర్స్ అనుకోవచ్చు. ఏంటంటే ఒకరి దగ్గర ఒక ఆఫీస్ బాయ్ లాగా చేరడము, కాళ్ళు పట్టుకొని అది పట్టుకొని ఇది పెట్టుకుని ఉంటే ఎప్పుడో ఒకసారి అడిగి దయ తలిస్తే సినిమా ఆపర్చునిటీ, ఇలాంటి కొన్ని ఉండేవి. ఇవన్నీ విన్నాను కాదు, చాలామంది అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకో ఆ మనసు ఒప్పలా, ప్లస్ కొన్ని సేఫ్ స్కిల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి కదా, సరే ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మెల్లడి సినిమాల్లో ట్రై చేద్దాం అనుకో. బట్ నాకు యాక్చువల్గా ఆ సర్కిల్ దొరకక నేను ఐ వాజ్ ఇన్ టు డిఫరెంట్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్ రిలేటెడ్, యాడ్ రిలేటెడ్ జాబ్లు అవి చేసుకుంటే ఎక్కడన్నా ఛాన్స్ దొరికినప్పుడు దుంకుదాం చూసుకున్నా. అక్కడ నుండి నాకు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి చాలా టైం పట్టింది. సో 2009లో నేను ఫస్ట్ భీమిలీ కబడ్డీ జట్టు అని కెమెరా ముందుకు వచ్చాను. అంతకుముందు కూడా ట్రై చేస్తున్నా, తేజ గారిది అప్పుడు ఏదో జేఎం ఆడిషన్స్ అప్పుడు ట్రై చేశాను, ప్లస్ ఇంకా ఏమేమో వచ్చాయి చేశాను కానీ బట్ డింట్ వర్క్. కలిసారా? నాకు తేజ గారు డైరెక్ట్గా ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళతోనే డైరెక్ట్గా మాట్లాడుతుంటారు కదా, ఎప్పుడైనా మాట్లాడుతుంటారు కానీ నాకు వర్కౌట్ అంటే టు బీ ఫ్రాంక్ నేను ఒప్పుకుంటాను, మేబీ నేను పర్ఫార్మెన్స్ సరిగ్గా చేసి ఉండను, ఆడిషన్ చేసి ఉండను, నాకు అర్థమైంది. నాకే ఆయన మాట్లాడాడు కూడా, ఆయన నన్ను చూసి అన్నాడు యాక్చువల్, అంటే అక్కడెక్కడో ఉన్నాడు ఆయన కూడా, ఎక్కడో ఉండి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతకుముందు నువ్వు చేసినట్టున్నావు కదా అని అడిగాడు ఆయన. లేదు సార్, ఆయన అసలు వాయిస్ వస్తుంది కానీ ఆయన ఎక్కడ ఉండడో తెలియదు, ఇట్లా లైట్లు పెట్టారో ఎక్కడ ఉండడో తెలియదు. లేదు సార్, ఇది ఫస్ట్ టైం అని అన్నాను. ఓకే అని అన్నాడు. అప్పటికి అయిపోయింది, ఇంకా కాల్ ఏం రాలేదు. బట్ ఓకే, మేబీ ఐ నీడ్ టు అడ్మిట్, ఎందుకంటే నాకు ప్రాపర్ గైడెన్స్ లేదు, నేను యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకోలేదు, ఏమీ లేదు అసలు గైడెన్స్, ఎస్పెషల్లీ గైడెన్స్ లేక డిలే అయింది. సో ఆ డిలే అయింది కాస్త 2009లో నేను ఫస్ట్ భీమిలీ కబడ్డీ జట్టు సినిమాతోని వచ్చాను. తర్వాత గోలీమారు, తర్వాత చూస్తే పరిస్థితులు ఏంటో కొంచెం తేడా కనబడుతూ ఉన్నాయి. స్ట్రగ్లింగ్. సో అది అంటే ఇన్కమ్, ఎస్పెషల్ ఇన్కమ్ కదా, సో పెద్ద సపోర్ట్ ఏం లేదు. ఏం చేయాలి అనుకుంటే దెన్ ఇంకా అలాగే స్ట్రగ్లింగ్ ఉండుకుంటూ నాకు అక్కడ ఏదో చేయాలి, మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైనా చేయాలి అని చెప్పేసి దెన్ అక్కడ నాకు కనబడింది ఒక, అది అంటారు కదా, అక్కడ స్పేస్ లేదు కానీ క్రియేట్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ స్పేస్ ఉంది ప్లస్ క్రియేట్ కూడా చేసుకున్నారు. సో క్యాష్ లేదు, ఎక్కువ లేదు, నిజంగా చెప్పాలంటే ఎక్కువ లేదు. మార్కెటింగ్ సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ మ్యాన్ మేనేజ్మెంట్ కదా, డేటా అది చేయడము, వీళ్ళకి రిఫర్ చేయడము అని చెప్పేసి నేను అలా స్టార్ట్ చేయడం జరిగింది. బట్ గుడ్, యాక్చువల్లీ ఇప్పుడు 2009 నుండి అంటే అప్పటి నుండే మంచిగా చేశాను. చాలా గుడ్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ చేశాను నేను. అంటే ఏంటి, ఎవరైనా చెప్పారా ఇలా కాస్టింగ్ గురించి? ఏం లేదు, నాకు నిజం ఎవరు చెప్పలేదు, నాకు ఎందుకో అక్కడ కనబడింది. నాకు కూడా ఇన్కమ్ సోర్స్ కావాలి. ఎవరిని అప్రోచ్ అయ్యారు? అంటే నేను కాస్టింగ్ చేస్తాను, నా దగ్గర ఇదన్నమాట. కొందరు ఉన్నారంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కొందరిని, అంటే నాకున్న కాంటాక్ట్లో కొందరు ఇట్లా ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ అని అన్నట్టుంటే వాళ్ళు చేయండి బాగుంటుంది ఎంకరేజ్ చేశారులేండి. ఒకరిద్దరు ఎంకరేజ్ చేశారు, ఒకరిద్దరు ఎందుకు అనవసరంగా అని అంటారు. సరే, ఎందుకు అనవసరంగా అంటే నా బాధలు నావి ఉంటాయి కదా ఆబ్వియస్లీ. సో అందుకని చేశాను. బట్ తొందరలో, ఎందుకంటే నాకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బాగా పనికొచ్చింది. ఐ మీన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ర్యాపో బిల్డింగ్, రిలేషన్షిప్ మీద, ఇవన్నీ నాకు బాగా పనికొచ్చాయి. బ్యాంకింగ్ సెక్టర్, రియల్ ఎస్టేట్ ఎలా ఉందండి అపార్ట్ ఫ్రమ్ సినీ ఫీల్డ్? దే ఆర్ గుడ్. అవి స్టాండర్డ్గా ఉంటాయి. ఇప్పుడు ఒక్కో టైంలో ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు కొంచెం పడడాలు, రియల్ ఎస్టేట్, సో మళ్ళీ లేవడాలు, మళ్ళీ బూమ్ అవుతుంది. ఆఫ్ కోర్స్ అవి స్టాండర్డ్. అది వాటికి ఢోకా ఎప్పుడు ఉండదు, ఎందుకంటే సింపుల్, అందరికి ఇండ్లు కావాలి, ప్రాపర్టీ కొనుక్కోవాలి, అందరూ కొనుక్కోవాలి. ఇక బ్యాంకింగ్ అంటే మీకు చెప్పనవసరం, బ్యాంకింగ్ లోపల మీకు రకరకాలుగా అంటే విప్లవాత్మకమైన మార్పులు రావచ్చు, అంటే మ్యాన్ పవర్ని తగ్గించే మార్పులు రావచ్చు. కానీ బ్యాంకింగ్ సిస్టమ్ మాత్రం ఇప్పుడు ఆబ్వియస్లీ ఉంటుంది మీకు. ఇప్పుడు ఎక్కడ వర్క్ చేశారు బ్యాంకింగ్ అంటే? నేను వాజ్ వర్కింగ్ అంటే ఒక డీసీబీ బ్యాంక్లో వర్క్ చేశాను చాలా క్రితం. అది ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్లో వర్క్ చేశాను. సో తర్వాత వెంట ఇన్ టు ద బ్యాంకింగ్ రిలేటెడ్ బిజినెస్ అనుకోండి, డిఫరెంట్ అది చూశాను. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ యూస్ టు పే శాలరీస్ టు 20-25 మెంబర్స్. నేను శాలరీస్ పే చేసే ఎంటర్ప్రీనర్ కూడా వర్క్ చేశాను, ఉన్నాను నేను. సో తర్వాత
2008-9 టైంలో ఆమెకు బాగా పెద్ద రిసెషన్ వచ్చింది ఆ టైంలో. ఓకే. సత్యం స్కాము ఆ టైంలో మార్కెట్ బాగా పడిపోయింది, చాలా క్రాష్ అయిపోయింది. బ్యాంకింగ్ ఇండస్ట్రీ డ్రాస్టికల్గా దెబ్బతిన్నది ఆ టైంలో. ఓ ఇక్కడ నుంచి అక్కడ సాఫ్ట్వేర్ తో పాటు అది ఆఫ్ కోర్స్ అంటే సబ్సిక్వెంట్గా దానికి ఉన్న రిలేటెడ్, ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు లోన్లు ఇచ్చారు కదా. సో దానికి ఎందుకంటే ఒక ఇండస్ట్రీ దెబ్బతింది అనుకోండి, దానికి సపోర్టింగ్ ఉన్నాయని పడిపోతాయండి, కంపల్సరీ పడిపోతాయి. అది రూల్ అదంతే. ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది ఇంకేంటి అసలు నేను ఏదో చేద్దామని ఏదో వచ్చినా మళ్ళీ ఏదో అవుతుందని చెప్పేసి దెన్ లెట్ మీ గెట్ ఇన్ టు మై కోర్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అప్పుడు నేను మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్లో కూడా నేను యాక్ట్ జస్ట్ ఫర్ మై ఎక్స్పీరియన్స్. నాకు యాక్టింగ్ స్కిల్స్ అంటే డెవలప్ చేసుకోవడానికి షార్ట్ ఫిల్మ్స్లో చాలామందితో షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా అయినారు ఇప్పటికీ. యాక్చువల్గా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ. కాకపోతే సరే డైరెక్టర్ సుజీత్ ఉన్నాడు. తను ఒకసారి ఆర్కట్లో నా ప్రొఫైల్ చూసి అప్పుడు నన్ను ఎత్తుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆ టైం 2010 టైంలో ఆర్కట్లో నా డీపీ చూసి భయ్య ఒక క్యారెక్టర్ ఉంది మీరు చేయాలి, షార్ట్ ఫిల్మ్లో చేయాలి అని అంటే అప్పుడే నేను ఇంకా చూస్తున్నా కాబట్టి చల్ లెట్స్ డూ ఇట్ బ్రో అని అన్నారు. భయ్య నేనేమో డబ్బులు ఇవ్వలేను అని అన్నాడు ఆయన. నన్నేం అడగకుండా ఉంటే చాలా నేను అంటే ఇవన్నీ చూస్తూ ఉన్నాను కదా. సో ఇలాంటి ఫ్రాడ్ జరుగుతుందని చెప్పి తెలుసు అదే. సో లైటర్ నోట్లో అయింది, అండ్ బాగా వచ్చింది ఆ షార్ట్ ఫిల్మ్. యాక్చువల్ ఆ టైంలో చాలా బాగా తీశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ తీసి నేను అనుకున్నాను, నాకు అనిపించింది అది కొన్ని ఫ్రేమ్స్ పెట్టేవాడు సుజిత్, ఆ ఫ్రేమింగ్ చూసి అనిపించింది మైండ్ బ్లోయింగ్ ఫ్రేమ్స్ ఉండేవి. షార్ట్ ఫిల్మ్ 2010లో అప్పుడు ఓన్లీ యూట్యూబ్ కూడా పెద్దగా లేదు యూట్యూబ్, బట్ అప్పటికే తను యూట్యూబ్ నుండి నాకు తెలియదు అసలు యూట్యూబ్లో కూడా అర్నింగ్ చేయొచ్చు. సో ఆ కొన్ని ఫ్రేమ్స్ పెట్టేసరికి అసలు చాలా అనిపించేది. చిన్న హ్యాండ్ క్యామ్ బట్టి తీసేవాడు. ఇట్లా కొన్ని చీమలు వెళ్తూ ఉంటుంటాయి, చీమల్ని టైట్ క్లోజ్లో పెట్టేసి చీమల దండు అని చెప్పి దానికి ఒక వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అసలు భలే ఉండేది. నేను అప్పుడే అనుకున్నాను. బట్ ఓకే లక్కీలీ తర్వాత రన్ రాజా రన్ సినిమా అప్పుడు నాకు టచ్లోకి వచ్చాడు. ఫస్ట్ మూవీ బ్రో ఒకటి ఉంది అంటే నేను అన్ఫార్చునేట్ నేను లేని ఇక్కడ, సో అది చేయలేకపోయినాను. తర్వాత సాహో అప్పటికి నేను టచ్లో ఉండడం జరిగింది. అయినా ఇప్పుడు కూడా నేను ఓజీకి కూడా మేము క్యాస్టింగ్ చేసాం. ఓజీకి చాలా బాగా క్యాస్టింగ్ చేసాం. నీ రిమెంబర్స్ మీ యాక్చువల్గా అప్పుడు నేను అంటే హీ టేక్స్ ఇట్ యాజ్ ఎ హెల్ప్, నేనేదో హెల్ప్ చేసినా అని అనుకుంటాడు. తనకు ఉంది ఆ ఫీలింగ్ ఉంది. మొన్న సో షూటింగ్ స్పాట్కి వెళ్తే అందరినీ పిలిచి అక్కడ వాళ్ళ స్టాఫ్ని పిలిచేసి ఇంట్రడ్యూస్ చేశాడు. కిరణ్ బ్రో నాకు అప్పుడు ఉంది ఆ గ్రాటిట్యూడ్ ఉంది. బట్ ఇంకా రోలే పడాలి ఇంకా. యా మేబీ ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే చాలా ఉంటాయి, ఒక క్యారెక్టర్ రావాలి అంటే చాలా పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు బాగా తెలిసిన వాళ్ళే ఉన్నారు కదా అని అనుకుంటే పడకపోవచ్చు, తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ప్రాపర్ రోల్ ఉండాలి అంటే చాలా ఉంటాయి. తర్వాత కాంబినేషన్స్ పర్మిటేషన్స్ చాలా ఉంటాయి. జస్ట్ లైక్ మనం అనుకుంటాం వీడు పెద్దగా అయ్యాడు ఇప్పుడు నాకు రోల్ ఇస్తలేడు అని చెప్పి గ్రడ్జ్ పెట్టుకుంటాం, కానీ అది కాదు. యాక్చువల్లీ వెనకాల చాలా ఉంటుంది. ఇప్పుడు ఏది లేకున్నా కూడా ఏ సూట్ కాని వాళ్ళని తీసుకొని మిస్ క్యాస్టింగ్ కూడా చేయకూడదు కదా. సో అది తెలుసుకోవాలి, ప్రాక్టికల్ తెలుసుకున్న వాళ్ళు ఉంటుంది. సో అట్లనే ఉన్నారు. ఇంకా ఇప్పుడు విరూపాక్ష డైరెక్టర్ కూడా ఐ నో హిమ్ వెరీ వెల్. అంటే ఆ డేస్లో ఆ టైంలో